ఆమెకి 25, అతనికి 19. ఇద్దరు అడవిలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పి సోషల్ మీడియా మొత్తం కథలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఈ రోజులలో ముఖ్యంగా అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి. అది ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకు పెళ్ళయిందా పెళ్లి కాలేదా ఇవంటివి ఏవి కూడా పట్టించుకోకుండా జస్ట్ వాళ్ళు మరి అంటే వాళ్ళకు ఆకర్షితులు అవుతున్నారా ఏంటి, దేనికోసం ఆకర్షితులు అవుతున్నారా అనేది ఎవ్వరు కూడా అంత చిక్కని విషయం అనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా పెళ్ళైనా కూడా వాళ్ళకు పిల్లలు ఉన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. సో మరి ఈ కేసు కూడా అలాంటిదే అనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మాయి పేరు శిల్పారాణి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్బాయి పేరు గణేష్. అయితే శిల్పారానికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. తన భర్త పేరు వెంకటేశ్వర్లు. సో మరి ఆయన 2 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడం జరిగింది. సో అప్పుడు శిల్పారాణి ఏం చేసింది, వాళ్ళ అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వచ్చి అక్కడే ఉండడం స్టార్ట్ చేసింది. అదే ఊర్లోని గణేష్ అనే ఒక వ్యక్తితోని పరిచయం ఏర్పడింది. తనకి 19 ఏళ్ళు మాత్రమే, ఈ అమ్మాయికి 25 ఏళ్ళు. సో మరి వాళ్ళ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా కూడా మారిపోయింది. ఇంకా ఎవరు లేని సమయాల్లో వాళ్ళిద్దరూ కలవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివి చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఊరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ అబ్బాయికి ఏమనిపించిందో ఏంటో ఎవరు కూడా తెలియదు, కానీ ఈ అమ్మాయితోని దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, విడిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, అతనితోని ఇంకా పూర్తిగా కనెక్ట్ అయిపోయి తనతోనే ఉండాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉండిపోయింది. అప్పుడు తను దూరం అవ్వాలని ట్రై చేస్తున్నప్పటికీ ఈ అమ్మాయి మాత్రం లేదు, నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు గణేష్కి ఏం చేయాలో అర్థం కాక ఒక పథకం ప్రకారమే అన్నీ కూడా సిద్ధం చేసుకొని అంటే ఒక అడవిలోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం, విడిపోదాము, ఒక అండర్స్టాండింగ్ తోని ఉందామని చెప్పేసి అక్కడ అబ్బాయి చెప్తున్నప్పటికీ ఈ అమ్మాయి మాత్రం వినలేదు. సో అప్పుడు ఏం చేశాడు గణేష్, అక్కడే ఉన్నటువంటి ఒక కర్ర తీసుకొని తలపైన చాలా బలంగా బాదాడు. సో అప్పుడు అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు. సో ఇదంతా కూడా ఏ విధంగా వెలుగులోకి వచ్చిందంటే, ఇది ఎవరు కూడా అంటే అడవి ప్రాంతం కాబట్టి ఎవరు కూడా కంట పడలేదు. ఆ అబ్బాయి కూడా తెలియని రోజులు కూడా చాలా సేఫ్గానే ఉన్నాడు. కానీ అడవి ప్రాంతం అన్నప్పుడు గేదెలు మేపడానికి కానీ ఆవులు మేపడానికి కానీ ఈ విధంగా రైతులు వెళ్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలోనే కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రమైనటువంటి దుర్వాసన, ముక్కుపుటాలు అదిరిపోయే విధంగా దుర్వాసన వస్తుంది. అసలు ఏంటి సంగతి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ మృతదేహం అనేది పూర్తిగా ఉబ్బిపోవడం, చాలా దుర్వాసన రావడం స్టార్ట్ చేసింది. సో మరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు అక్కడ తను శిల్పారాణి అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా అర్థమైంది అంటే ఎవరు కూడా తెలియదు. పూర్తిగా మృతదేహం అనేది అంటే పాడైపోయింది, దుర్వాసన వస్తుంది, ఉబ్బిపోయింది. సో అప్పుడు అంటే న్యాచురల్గా తెలుసుకోకపోయినప్పటికీ మన పరిజ్ఞానం సాంకేతికత ద్వారా ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు. సో అబ్బాయిని కూడా పట్టుకోవడం జరిగింది. సో దయచేసి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. ఏదైనా ఉన్నా కూడా చాలా మంది అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకుంటున్నారు, మనము పెళ్లి వరకు వెళ్ళొద్దు, జస్ట్ ఈ విధంగా ఉందాము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంతవరకు ఓకే, కానీ పెళ్ళైన వాళ్ళతో ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి అని చెప్పేసి అయితే చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు.